ప్రకారంగా చట్టపరంగా సెక్షన్ 14(21) ప్రకారంగా మాకు న్యాయం జరుగుతుందని ఉన్నారు. పోలీసులు కేసు పెట్టినారు. 357 అకౌంట్ నెంబర్ కూడా ఉంది. గోడ పెట్టి గోడ అడ్డం పెట్టి పోతుంది. మాకు కొత్త కేసులు కట్టాము. నేను ఎందుకు రాజుపడి పట్టుకొచ్చాను? నేను మీరే పనులు చేసి పాలు అంటుంది నా ఇంకొకరైతే నిలబడలేదు. ఏమన్నంటే అలా ఇలాంటిదంటే మంచిది కాదు. ఆమె విదేశాలకు మంచి వేసిస్తుంది. 2015లో డైరెక్ట్ మా ఇంటికి వచ్చింది. చేసుకొని వచ్చింది. అయిపోతే అమరావతిలో పోయినప్పుడు కానీ వేరే వాళ్ళు కట్టేం తెచ్చినా ఎంత మంచి భక్తి గలది మంచి మాట్లాడుకోవాలి. నేను ఆంజనేయ నగర్లో నివాసం ఉంటున్నాను. నా పేరు కోట సుబ్బమ్మ. నా భర్త పేరు రమణయ్య. నేను ఒంటరిగా ఉన్నానని తెలిసి ఈ గుంతపల్లె సుబ్బానాయుడు, ఈ కలవాయి రామసుబ్బారెడ్డి వీళ్ళందరూ కలుసుకొని ఇంకా ఒక 10 మందిని జత చేసుకొని నన్ను లాగి బయట వేసి వాళ్ళ శోధనం చేసుకోవాలని ఇప్పటికే 2-3 తూళ్ళు నా ఇంటి మీద దాడి చేసిండ్రు. 2011లో ఒక తూరు చేసిండ్రు, 2012లో ఒక తూరు చేసిండ్రు, 2013లో ఒక తూరు చేసిండ్రు. ప్రతి ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఈ తూరి 2020లో నాకు జడ్జిమెంట్ ఇస్తే 2001లో 9 నెలలు ఆగిన తర్వాత నన్ను ఒంటరిగా ఉండేది చూసి నా ఇల్లు పగలగొట్టేసి నా ఇంట్లో సామాన్లు ఏమీ లేకుండా మొత్తం తీసుకొని పోయి నన్ను అడ్డం పోతే నా కాళ్ళ మీద కూడా కొట్టిండ్రు. నేను నడచలేని పరిస్థితి ఉండా. నన్ను ఆదరించుతారని చెప్పి ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పోతాండా, ఎస్పీల దగ్గరికి పోతాండా, డిఎస్పీల దగ్గరికి పోతాండా, బద్వేల్లో ఏ సీఏ వస్తే ఆ సీఏ దగ్గరికి పోతాండా. ఒక్కరు కాకపోతే ఒక్కరు నాకు ఇంతవరకు న్యాయం జరగల. ఇప్పుడు కఠినంగా ప్రవర్తిస్తాడాడంటే కోర్టు తీర్పిచ్చి ఆమెకు పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోమని ఎస్పీ గారు చెప్తే పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకుంటే కూడా నాకు ఏమాత్రం కూడా ఆయన దయ అనేది చూపించడం లేదు సీఏ గారు. నేను వచ్చేసి 91లో ఇండ్లు కొన్నా, 96లో స్థలం కొన్నా. ఈ 2 కలిపి కట్టుకోవాలా, కార్ పార్కింగు అంతా పెట్టుకోవాలని మేము విదేశాల్లో ఉండి సంపాదించుకొని ఆడ పెట్టుకుంటే నన్ను వీధి పాలు చేసి సర్వనాశనం చేసి రోడ్డు మీదకి ఈడ్చిండ్రు. నేను ఏ విధంగా బ్రతికినానో బద్వేలి ఆ పక్కన పల్లెలందరికీ తెలుసు. కాదంటే అనవసరంగా చెడ్డ మాటలు చెడ్డ కథలు చెప్తున్నావు. వీడికి నేను ఇల్లు తీసుకునేటప్పుడు గుంతపల్లివాడికి వడ్డీలకు తెచ్చుకొని నాకు గింజలు తెచ్చుకొని తింటాన్నాడు. అట్టాటోడు నా గురించి అవమానంగా కోర్టుల దగ్గర పోలీస్ స్టేషన్ల దగ్గర ఎవరెవరికో ఆ ఎంఆర్ఓ పెట్టిండు, వీళ్ళు పెట్టిండ్రు అని ఎవడో మగోడు అనేవాడు వచ్చి నా ముందు ఒక మాట మాట్లాడమనండి. ఎన్నిక పక్క మాట్లాడేది కాదు.
నేను కూడా ఒక మగోడిలాగా బతికినాను. మా పోలీసులను సంప్రదించిన నేను ప్రతి పోలీసు దగ్గరికి పోయినాను. ప్రతి ఎస్పీ వచ్చితే పోతాండా, ఏ సీఏ వచ్చితే పోతాండా. బద్వేలు పోలీసులు ఏమన్నారు? బద్వేల్ పోలీసులు నాకు సమాధానమే లేదు. ఈ పొద్దు అంటాడు, రేపు అంటాడు, రేపు ఆదివారం రామ్మ అన్నాడు. న్యాయం చేస్తాడో లేదో తెలీదు. మీరు దిగితే కేసు కడతామంటాడు. గోడ అడ్డం పెట్టిన రోజులు ఇల్లు పగలు కొట్టేసి నేనేమి ఒగిసిదాన్ని గోడ దుంగి అవతలి పోయి ఇల్లు కట్టుకున్నానా? నాకు ఆ శక్తి లేదు. పోలీసు వాళ్ళు ఏం చెప్పింది, ఎస్పీ ఏం చెప్పింది, ఒక్క పోలీస్ ఆయన్ను ఆమె వెంట పెట్టి ఆమెను ఇండ్లు కట్టించేదానికి అనుమతి అని బద్దేలి ఎస్ఐని పిలిపించి కోర్టుకు సమాధానం ఇచ్చింది. ఇచ్చితే ఈ సీఏగా ఏమన్నాడు, మాకేమన్నా పేపర్ మూలకంగా ఇచ్చిందా, మీరు వచ్చితే చెప్పితే మేము విన్నాము అన్నాడు. సరే అని మళ్ళీ జడ్జి గాడికి పోయి చెప్పుకున్నా. ఆమె పేపర్ మూలకంగా మళ్ళీ ఇచ్చింది. ఇచ్చి 4 నెలలు అయింది. ఒక్క సమాధానం నాకు లేదు ఇప్పటికీ. ఇప్పుడు మొత్తం మీద పోలీసులు ఏమన్నా ఈ పోలీస్ ఆయనే ఇప్పుడు నాకు నిలబెట్టేసిండు. ఇప్పుడు ఉండే సిఎస్ఆరే నన్ను నిలబెట్టేసిండు. ఇప్పుడు మీకు న్యాయం చేయాలంటే ఏమో కోరుకున్నారు? నాది నాకు కావాలి, నా డబ్బు కావాలి, నా బంగారు కావాలి, నా ఇండ్లు కావాలి. నేను ఆడ నిలబడేదానికి ఒక కొట్టం వేసుకొని ఆడ ఉంటానంటే కూడా నాకు స్థానాన్ని కల్పించలేకుండా భయభాంతులు చేస్తాంటారు. నన్ను ఎప్పుడు ఏం చేస్తారో నాకు తెలీదు. ఏ టైంలో నన్ను చంపుతారో కూడా నాకు తెలీదు. నేను ఎవరికన్నా చెప్పుకోవాలన్నా కూడా భయపడిపోతాండా. వాళ్ళ పేరు ఎత్తాలంటే ఈదిలో వాళ్ళే వాకింగ్లు వేసుకుంటాండారు. వాళ్ళు వస్తాండారంటే ఈదిలో వాళ్ళే వాకింగ్లు వేసుకుంటాండారు. నాకు న్యాయం ఎక్కడ చెప్తారో చెప్పండి.